How can we know God's will? దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోగలుగుతాము? When we empty ourselves and ask God to fill us, ఒకవేళ మనల్ని మనం ఖాళీ చేసుకుని దేవా నన్ను నింపండి అని అడిగితే God's will be understood. అప్పుడు మనకి దేవుని చిత్తం ఏంటనేటువంటిది అర్థమవుతుంది. We must ask God's favor so that we understand God's will. మనము దేవుని యొక్క సహాయాన్ని అడగాలి అంటే ఆయన చిత్తాన్ని ముందుగా కనుగొనేవారుగా ఉండాలి. I will give an example. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. We were in that church there next to the bar. మేము ఎప్పుడైతే ఆ బార్ పక్కన చెప్పాను కదా, ఆ బార్ పక్కన ఉన్నటువంటి చర్చిలో ఉన్నామో, We had a wonderful family coming there. అక్కడికి ఒక చక్కటి కుటుంబం మా దగ్గరకు They వచ్చింది. had 2 sons. వాళ్ళకి 2 కుమారులు. And elder son was too close to me. నాకు ఆ పెద్ద కుమారుడు చాలా దగ్గరగా And ఉండేవాడు. he used to attend church regularly without fail. ఏ రోజు మానకుండా ప్రతి క్షణం ప్రార్థన ప్రతిసారి And he వచ్చేవాడు. was preparing for civils. అంతేకాకుండా అతను సివిల్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. So we both prayed one day and we said, Lord, if it is your will, you show us the ways for civils. ఒకసారి మేము ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ చిత్తమైతే ఇతనికి ఉద్యోగం గురించి, సివిల్ ఎగ్జామ్ ఉద్యోగం గురించి మాకు బయలుపరచండి అని ప్రార్థన So చేశాం. then we said, Lord, he is going to do a training and he will apply. If it is okay, it is okay. Otherwise, no problem. నేనేమని ప్రార్థన చేశానంటే, ప్రభువా ఇదిగో సివిల్కి అప్లై చేస్తున్నాడు, మీ చిత్తమైతే చేయండి లేదంటే లేదు. We were very open. మేము చాలా ఫ్రీ ఓపెన్ గా ఆ ప్రార్థన చేసేసాం. He attempted first. ఫస్ట్ సారి అతను ఎగ్జామ్ రాయటానికి, సివిల్ ఎగ్జామ్ రాయటానికి Just in 2 marks gone. 2 మార్కుల్లోనే ఆ యొక్క అవకాశం పోయింది. And then he asked me, ఆ తర్వాత ఆయన వచ్చి నా దగ్గరికి ఇలా అడిగాడు, Uncle, I lost in 2 marks. Should I do one more time? అంకుల్ నేను 2 మార్కులతో సివిల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యాను, కాబట్టి నేను మరొకసారి ట్రై చేయొచ్చా అని అడిగారు. There were 2 options in front of us. అప్పుడు మా దగ్గర 2 రకాలైనటువంటి 2 మార్గాలు మాత్రమే Should ఉన్నాయి. he waste 1 year? ఒక సంవత్సరము వ్యర్థం చేసుకోవాలా, Or should he join some job? లేదంటే ఈ సంవత్సరంలో వేరొక జాబ్ లో జాయిన్ అయిపోవాలా? We prayed for both. మళ్ళీ ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. For both issues we prayed. మేము ఆ 2 అంశాల గురించి కూడా ప్రార్థన చేశాం. So we applied several jobs. చాలా రకాలైనటువంటి జాబులకి అప్లై చేశాడు, Didn't get. కానీ రాలేదు. Then I told Samson, అప్పుడు నేను చెప్పాను అతనితో, శాంసన్ let's try again for civils. నువ్వు సివిల్స్ కే ఒక సంవత్సరం మళ్ళీ ప్రయత్నించు అన్నాను. And he applied. సరేనని చెప్పేసి మళ్ళీ అప్లై చేసి He wrote exam. మళ్ళీ ఎగ్జామ్ రాశాడు. We were praying continuously. మేము అలాగే ప్రతిరోజు కూడా దాని విషయమై ప్రార్థిస్తున్నాం. He got through. ఆయన ఖచ్చితంగా దాన్ని సాధించారు. It was good. చాలా బాగుంది. His younger brother, ఆయన యొక్క తమ్ముడు వచ్చేటప్పుడు his mother and father took another decision. మళ్ళీ వాళ్ళిద్దరూ ఆ తల్లిదండ్రులు కూడా వచ్చి వేరొక విషయం మాకు తెలియజేశారు. For his future also they wanted to seek the will of God. ఇప్పుడు వాళ్ళు వచ్చి మా దగ్గర ఏం చెబుతున్నారంటే, అయ్యా మా చిన్నవాడి యొక్క ఫ్యూచర్ ఏంటో, వాడి భవిష్యత్తు ఏంటో ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం అన్నారు. I said fantastic. నేను చాలా సంతోషమండి అని చెప్పాను. I told them you don't have options but you just pray, no? మీ దగ్గర ఎలాంటి అవకాశాలు, వేరే ఉద్దేశాలు లేవు కాబట్టి ప్రార్థన చేద్దాం అన్నాను. But instead what they did was, వాళ్ళు ఏం చేశారంటే దాని బదులు they started doing in a different way. ఆయనేమో వేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. They wanted the son either to send BE or to medicine. వాడి తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే తన కుమారుణ్ణి BE అనేటువంటిది చదివించడానికో లేదంటే మెడిసిన్ చదివించడానికో పంపాలనుకున్నారు. And they wanted only those 2 options. వారి దగ్గర ఆ 2 విషయాలే ఉన్నాయి. And they went home, ఇంటికి వెళ్ళిపోయారు, wrote on a piece of paper, ఒక పేపర్ తీసుకుని దాని మీద రాస్తున్నారు ఇంజనీరింగ్ అని. and they took another paper, ఇంకో పేపర్ తీసుకున్నారు, medical. దాని మీద మెడికల్ అని రాశారు. They rolled it, దాన్ని మడత పెట్టేశారు, prayed, ప్రార్థన చేస్తున్నారు. and they said let us take a dip. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ రెండిట్లో నుంచి ఓ పేపర్ తీద్దాం. What will come? ఏదో వస్తుంది ఇప్పుడు? Anyone will come, right? ఏదో ఒకటి వస్తుంది కదా ఆ రెండిట్లోనే. Whose decisions both? ఆ రెండు డిసిషన్లు వాళ్ళు తీసుకున్నటువంటిది నిర్ణయాలు ఎవరివి? ఆ 2 నిర్ణయాలు ఎవరివి? వాళ్ళ నిర్ణయాలే, right? They prayed. వాళ్ళ నిర్ణయాల గురించి వాళ్ళు ప్రార్థన చేశారు. And the son wanted engineering. కొడుకేమో ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడు. And they got engineering. వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ చేసి ఇంజనీరింగ్ చేశారు. And father want medical. కానీ తండ్రి ఏమో
మెడికల్ చదివిద్దాం అనుకుంటున్నాడు, మెడిసిన్. And again they said, no, let us pray. మళ్ళీ వాళ్ళు అనుకున్నారు ఇంజనీరింగ్ వచ్చింది, ఒకసారి తీసినప్పుడు లేదు మళ్ళీ ఒకసారి రెండిట్లను అక్కడేసి ప్రార్థన చేద్దాం అన్నారు. Again what came? మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చింది అనుకున్నారు? Engineering. మళ్ళీ ఇంజనీరింగ్ అనే వచ్చింది. Now 2 colleges they wanted to select. ఇప్పుడు 2 కాలేజీలను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. One in Hyderabad, one in Ballari. ఒకటేమో బళ్ళారిలో ఉంది, ఒకటేమో హైదరాబాద్లో ఉంది. They don't want to give God option here. వాళ్ళు దేవునికి అక్కడ అవకాశం ఇవ్వటం లేదు. Again they put చీటీ. మళ్ళీ వాళ్ళు చీటీలు వేస్తున్నారు అక్కడ. And then prayed. మళ్ళీ ప్రార్థన చేశారు. What came? ఇప్పుడేమొచ్చింది అనుకుంటున్నారు? రెండిట్లో ఒకటి వచ్చింది. See here your will is dominating. ఇక్కడ మనం గమనిస్తే మన చిత్తం, మన ఇష్టము దేవుడి ఇష్టాన్ని కప్పేస్తుంది, మన ఇష్టం నెరవేరుతుంది. Maybe they should have done 3 చీటీస్, isn't it? యాక్చువల్గా వాళ్ళు వీలైతే 3 చీటీలు వేయాల్సిందేమో. One empty. ఒకటేమో ఖాళీగా. And if God gives empty, there is God's will, right? ఇప్పుడు ఒకవేళ ఎంటీది ఖాళీది వచ్చిందంటే అది దేవుని చిత్తము కదా. That we don't want to. కానీ మనకి అదొద్దు. However, ఏదేమైనప్పటికీ because they tried to seek their own will and wish, వారి యొక్క సొంత నిర్ణయాన్ని వారు చూసుకున్నారు కాబట్టి very sad to say that boy is nowhere today. ఇప్పుడు బాధాకరమైన విషయం, ఆ కుమారుడు దేనిలోనూ లేడు. They sent Ballari, 1 year finished, he came back. 1 సంవత్సరం బళ్ళారి పంపించారు, అక్కడ వదిలేసి వచ్చేసాడు. Hyderabad he came back. అలాగే హైదరాబాద్ పంపించారు, దాన్ని వదిలేసి వచ్చేసాడు. Because both parents are government employees, have a nice house, he is just sitting at home and eating. ఆ ఇద్దరు తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్, వాళ్ళకు ఒక మంచి ఇల్లు ఉంది, ఇప్పుడు ఇంట్లో కూర్చుని తింటూ కూర్చుంటున్నాడు అంతే. What I am trying to say here, ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను, when you are praying for your people, you have a open option to God. నీవు నీ ప్రజల గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేసేటప్పుడు ఆ నిర్ణయాన్ని, తీర్మానాన్ని దేవునికి విడిచిపెట్టేయి. You have to pray for your people. మీ యొక్క ప్రజల కొరకు, మన యొక్క ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. You know, there was a great missionary called John Knox. జాన్ నాక్స్ అనేటువంటి ఒక మిషనరీ ఉన్నారు. He was praying for the country of Scotland. స్కాట్లాండ్ యొక్క దేశం గురించి ఆయన ప్రార్థన You చేస్తున్నారు. know how did he pray? ఆయన ఎలా ప్రార్థన చేసేవాడో తెలుసా? With a burden. చాలా భారమైనటువంటి He హృదయంతో said this way, ఇలా ప్రార్థన చేస్తున్నాడు. God give me Scotland or I will die. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, దేవా నాకు స్కాట్లాండ్ ఇవ్వండి, లేదంటే నేను చనిపోతాను. That should be our commitment. అలా ఉండాలండి మన తీర్మానం. God help us survive in Guntakal, otherwise we will die. మేమేమో ప్రార్థన చేసామంటే, అయ్యా గుంతకల్లులో మమ్మల్ని నిలబెట్టండి, లేదంటే మేము చనిపోతాము. We don't want to go anywhere. You showed the place. ఇంకా మేము ఎక్కడికి వెళ్ళము, ఎందుకంటే ఆ ప్రాంతాన్ని మీరు మాకు చూపించారు కాబట్టి. There were many other mission organizations started here. చాలా మంది, ఇంకా మేము కాకుండా అనేక మంది ఈ ప్రాంతాల్లో ప్రారంభించారు They all సంస్థలు. went far away. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియదు. Once a municipal officer came here. ఒక రోజు మున్సిపల్ ఆఫీసర్ గారు వచ్చారు మా దగ్గరికి. Sir, how much percentage you gave to the politicians, he asked me. అయ్యా ఇదిగో ఇక్కడ ఇదంతా చూసి, అయ్యా పొలిటీషియన్కి, రాజకీయ నాయకులకి మీరు ఎంత ఇచ్చి ఉంటారు అని అడిగారు. Why should I give, I said. అప్పుడు నేను అన్నాను, వాళ్ళకి నేనెందుకు ఇవ్వాలండి They will అన్నాను. not allow you to build this kind of buildings here. ఆయన అన్నాడు, మరి మీరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు మీకు ఇలాంటి బిల్డింగ్లు కట్టుకోవడానికి ఎలా అవకాశం ఇచ్చారండి పర్మిషన్ అని I అడిగారు. said we didn't give anything. మేము అన్నాము, అయ్యా మేము వారికి ఏమి ఇవ్వలేదండి. They gave me an example of an engineering college that is in Gutti. అప్పుడు గుత్తిలో దగ్గరలో ఉన్నటువంటి గుత్తి అనేటువంటి ప్రాంతంలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్ గురించి వాళ్ళు చెప్పారు. ఆయన చెప్పాడు, They wanted to start here in Guntakal, వాళ్ళు ఆ ఇంజనీరింగ్ కాలేజీని గుంతకల్లో ప్రారంభిద్దాం అనుకున్నారు. but the existing politician of that time asked for 20% or something. అప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళు కట్టేటువంటి కాలేజీల ఖర్చులో 20% ఆయన లంచం అడిగాడు. Then he said, I will not and I will go far away. అప్పుడు ఆ ఇంజనీరింగ్ కాలేజ్ కట్టిన ఆయన, అయ్యా నేను ఇక్కడ కట్టను, నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళి గుత్తిలో కట్టుకున్నారు. If we seek God's will, He will not only shape our personality, He will shape people around us. మనము గనక దేవుని చిత్తాన్ని గనక ప్రార్థన ద్వారా తెలుసుకుంటే, ఆయన కేవలం మన జీవితాన్నే రూపించడం కాకుండా మన చుట్టూ ఉన్న వారి యొక్క హృదయాలను కూడా మారుస్తారు. John Knox prayed that way. Give me Scotland or I will die. జాన్ నాక్స్ అలాగే ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు స్కాట్లాండ్ని అప్పగించండి, లేదంటే నేను చనిపోతాను. Your prayer should be the same. అలాగ ఉండాలి మన ప్రార్థన. God give me Ramachandrapuram, otherwise I will die. అయ్యా రామచంద్రపురం మధురై నాకు ఇవ్వండి, లేదంటే నేను చనిపోతానని ప్రార్థన
ప్రార్థన చేయాలి. God, give me Papa Vinasanam, otherwise I will die. అయ్యా పాప వినాశనాన్ని మాకు ఇవ్వండి, లేదంటే మేము చనిపోతాం అనాలి. He has placed you in that particular place. ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో అక్కడ దేవుడు మనల్ని నిలబెట్టి అక్కడ మనల్ని బలంగా వాడుకుంటాడు. ఆయన నిన్ను అక్కడ ప్లేస్ చేశాడు కాబట్టి ఆ స్థలం నువ్వు అడగాలి. ఆ స్థలం నువ్వు అడగాలి, అక్కడ నిలబెట్టారు He will కాబట్టి do it. ఖచ్చితంగా దేవుడు దానిని జరిగిస్తారు. We are not there for existence. మనము కేవలం బ్రతకడానికే కాదు, We are not there for survival. మనమేదో మనం సంపాదించుకుని బ్రతకడానికి అని కాదు. We are there for His work. మనం ఇక్కడ ఉన్నది ఆయన పని చేయటానికి. Is that your burden, my burden today? ఈరోజు మనకి అలాంటి భారం ఉన్నదా? Do we have that passion? అలాంటి ఆతృత మనకు ఉన్నదా? There need to be fire within us. మనలో ఒక అగ్ని రగలాలి, Fire within us. మనలో మంట మండాలి. That's what William Booth said, right? విలియం బూత్ గారు అదే చెప్పారు. Let me be burned with the things that burn your heart. అయ్యా మీ హృదయాన్ని ఏదైతే మండిస్తుందో అలాంటి మంట కలిగిన హృదయమే నాకు ఇవ్వండి అని In 2 ప్రార్థన చేశారు. Corinthians, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక Paul tells పౌలు గారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. why he is doing all this ministry. ఎందుకు తను ఇదంతా ఆ పరిచర్య అంతా చేస్తున్నారు? You know what he says? ఏం చెప్తున్నారో తెలుసా? Because God's love, Christ's love compels me. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. That's why I'm doing all this. అందుకనే నేను ఈ పరిచర్య అంతా చేస్తున్నాను. Christ's love compels me. దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెడుతుందని. That's why I'm doing this. ఇదిగో నేను అందుకని ఇదంతా చేస్తూ ఉన్నాను. Is our ministry because Christ's love compels us. ఈ రోజు మనకు పరిచర్య ఉందంటే దేవుని ప్రేమ నిన్ను నన్ను బలవంతం చేసింది కాబట్టి. Look at 2 Corinthians chapter 5 verse 14. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనకు కనబడుతూ ఉంది ఆ మాట. Look at verse 13. 13వ వచనం కూడా చదువుదాము. Somebody read. ఏలయనగా మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారమైతిమా మీ నిమిత్తమే, క్రీస్తు ప్రేమ మమ్ముని బలవంతము చేయుచున్నది. What is compelling us? మనల్ని ఏం బలవంతం చేస్తుంది? The love of Christ. దేవుని యొక్క ప్రేమ. Why are we doing this? ఎందుకు ఇదంతా పరిచర్య చేస్తున్నాము? Why we have a ministry? ఎందుకు మనకు ఒక పరిచర్య ఉంది? Christ's love compels us. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేసింది కాబట్టి. You know, in verse 13 he says, 13వ వచనంలో ఇలాగ చెప్తూ if we ఉన్నాడు. are out of mind, ఒకవేళ మేము వెర్రివాళ్ళమయ్యామా, it is for God. అది దేవుని కోసమే. Let them say you are out of mind. ఒకవేళ నీతో అనొచ్చు వీడికి పిచ్చి పట్టిందిరా వెర్రాడురా అని. I should have shown some pictures how we lived here. నేను మీకు చూపిస్తాను కొన్ని రకాలైనటువంటి ఫొటోస్ చూపించి ఉండాల్సింది. మేము ఇక్కడ ఎలా This బ్రతుకున్నాము. much water here, right here. ఇదంతా కూడా మోకాళ్ళ లోతు వాటర్ నీళ్లు ఉండేవండి. You know what we did? మేమేం చేసేవాళ్ళమో We తెలుసా? used to put chair here మేము ఇక్కడే చైర్ వేసుకునే వాళ్ళము. and we felt it is beach. మేము దాన్ని బీచ్ లాగా అనుకుని జలకాలాడి. And we put 2 poles and what you call, put volleyball net. 2 గుంజలు పాతేసి వాలీబాల్ వల కట్టేవాళ్ళం. And then we called it sea beach volleyball. మేము ఏమనుకునే వాళ్ళం అంటే ఇక్కడ కూర్చుని మేము ఇప్పుడు సీ బీచ్ వాలీబాల్ ఆడుతున్నాం. Some of our congregation, some old people, they used to say he's a crazy mad fellow. అప్పుడు మాకు ఇక్కడ ఉన్నటువంటి మా సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వృద్ధులు వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళు అనుకునే వాళ్ళు మమ్మల్ని చూసి ఈయనకి పిచ్చి పట్టేసిందిరా అని. I have videos that they are speaking about it. వాళ్ళు మాట్లాడే మాటల్ని నేను కొన్నిసార్లు వీడియో కూడా తీశాను. They say you are out of mind. వాళ్ళు అన్నారు, అయ్యా మీకు వెర్రి వాళ్ళ ఏంటి, మీరు పిచ్చి వాళ్ళ ఏంటి అని. You know, when Noah was building the ark, ఎందుకంటే ఇక్కడ ఏ మాత్రం ఒక్క బిల్డింగ్ కూడా లేదు. no, when Noah was building the ark, నోవా తన యొక్క పడవను కడుతున్నప్పుడు people said you are mad. ఏమని చెప్పారు ప్రజలు? అయ్యా నువ్వు పిచ్చోడు అయ్యా. Whom did Noah listen to? ఎందుకు ఎలా కడుతున్నావు, నువ్వు ఎందుకు కడుతున్నావు అని. Whom did Noah listen to? ఆయన మాట ఎవరు వినలేదు. ఎవరి మాట ఆయన ఎవరి మాట వినలేదు. ఆయన ఎవరి మాట వినలేదు. ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడా, మనుషుల మాట విన్నాడా? దేవుని మాట విన్నాడా, మనుషుల మాట? People were saying you are mad. Did Noah leave the job and go? నోవా ఆ వాడ కడుతున్నప్పుడు ప్రజలందరూ అంటున్నారు నీకు పిచ్చి పట్టింది, నువ్వు వెర్రివాడివి అని. Whom did he listen to? ఎవరి మాట విన్నాడు ఆయన? You know what do we do? మనం ఏం చేస్తున్నాము? When people say, ప్రజలు మనతో we listen to it. ఏదన్నా అన్నప్పుడు మనం వాళ్ళ మాట ఏంటో We get discouraged. మనం అధైర్యపడిపోతాం. We leave it. మనం దాన్ని వదిలేస్తాం.
We have a problem in GEMS campus. మన జెమ్స్ క్యాంపస్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది, ఒక సమస్య ఉంది. Every month of March and April we listen something. మేము మార్చి నెలలో ఏప్రిల్ నెలలో ఏదో ఒకటి వింటూ ఉంటాం. Is in charge teacher here? ఇన్ఛార్జ్ టీచర్ గారు ఉన్నారా? She went ఉన్నారు. there. Okay, recently ఈ మధ్య కాలంలో about 23rd of April 23వ తారీఖు ఏప్రిల్ నెలలో we heard one very interesting news. ఒక అద్భుతమైనటువంటి వార్తను మేము విన్నాం. You know what is the news? ఏం వార్త తెలుసది? Somebody called the school phone. స్కూల్కి ఎవరో ఫోన్ చేశారు. I don't have any problem saying his name is Venkata Gopal. పేరు ఏదైనా సమస్య వచ్చినా సరే పేరు చెబుతున్నాను, వెంకట గోపాల్ ఆయన. And he asked our in charge teacher, మా ఇన్ఛార్జ్ టీచర్ గారిని అడిగాడు ఆయన, ma'am, how are you? మేడం గారు మీరు ఎలా ఉన్నారు? And then she said, yes sir, fine, who are you? సార్ నేను బాగున్నాను, ఇంతకు మీరు ఎవరండి అని My అడిగాను. name is so and so. నా పేరు ఫలానా. I was told, నేను ఏమని చెప్తున్నానంటే, I was told by somebody, నాకు ఎవరో ఏం చెప్పారంటే, father is leaving everything here ఫాదర్ గారు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారంట కదా, and he is giving school for lease. ఆ స్కూల్ని లీజ్కి ఇస్తున్నారంట కదా. We want to take that school. కాబట్టి మేము తీసుకోవాలనుకుంటున్నామండి ఆ స్కూల్కి అని చెప్పారు. You know what our teacher said? మా టీచర్ ఏమని చెప్పారో తెలుసు? Oh, is it? నిజమేనా? No, actually our management is considering purchase other schools. మేమే ఇంకా వేరే ఏదో స్కూల్ని తీసుకోవాలని అనుకుంటున్నాము. If you have somebody, you let us know. ఓకే, ఎవరన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుదామని. Last year, గత సంవత్సరం దాన్ని అడిగాము. you know, we said yesterday or day before, the challenges for ministry is not from outside. నేను నిన్న చెప్పాను మీతో, మనకి సమస్యలు అనేటువంటివి బయట నుంచి రావు. It is from within Christian community. మన మధ్యలో నుంచే, మనలో నుండే వస్తాయి. Other church elder, వేరే చర్చి పెద్ద గారు, he started spreading a rumor. మా గురించి ఒక రూమర్ని, ఒక అపోహని ప్రకటించారు. That father is leaving. అదిగో ఫాదర్ గారు వెళ్ళిపోతున్నారు, and he has put a price to the campus. ఆ క్యాంపస్ కొన్నటువంటి అంతా అమ్మేసుకుంటున్నాడు అని 6 crores if anyone wants to buy. అది You want to sell and go. 6 కోట్లు చెబుతున్నాడు, 6 కోట్లకి అమ్మేసి అంట వెళ్ళిపోతాడంట అని చెప్పాడు ఆయన. It is hurting. చాలా బాధ కలిగింది అది మాకు. I called our advocate. అప్పుడు నేను మా అడ్వకేట్ గారికి ఫోన్ చేశాను. I said, sir, what is this? అయ్యా ఏంటయ్యా ఇలా చెప్తున్నారు, People are talking like this. మన గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు. You know what he said me? అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసు అడ్వకేట్ గారు? Brother, don't worry, during admission time these things will come. అడ్మిషన్స్ జరిగేటప్పుడు, పిల్లల్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఎలాగే జరుగుతాయి, మీరేం బాధపడకండి అన్నారు. So that we don't get many admission. ఇప్పుడు ఆ తర్వాత చాలా అడ్మిషన్స్ మాకు వచ్చినాయి. Just ignore. మేము దాన్ని విడిచిపెట్టేసాం. This has been 4th time or 5th time this is coming. ఇలాంటిది ఇది 4వసారో 5వసారో రావడం. People tell you are mad. ప్రజలు అంటారు నీవు వెరివాడివి అని. You are out of mind. నీకు పిచ్చి పట్టింది అంటారు. Some people say you are right. కొంతమంది అంటారు మీరు మంచోళ్ళని, మీరు మంచి పని చేస్తున్నారండి. Don't ever be, overjoyed. అప్పుడు మీరు మంచి పని చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఎగిరి గంతులేయకండి. You just do it because Christ's love compels you to do it. నువ్వు చేసేటువంటి పని క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందని క్రీస్తు కొరకే చెయ్యి. At times we must be like Joseph of Arimathea. జోసెఫ్ అరిమథాయ అనేటువంటి వ్యక్తి గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. He gathered all his courage. ఆయన తన శక్తిని అంతా కూడగట్టుకున్నాడు. I think లూకాలో చాలా బాగుంటుంది. అరిమతాయ యోసేపు తెగించి పిలాతును వద్దకు వెళ్ళి యేసు దేహమును ఇవ్వమని అడుగుతాడు. ఆ తెగింపు మనకు రావాలి. అలాంటి కరేజ్, వీ హ్యావ్ దట్ కరేజ్. He had that guts to go to Pilate and ask for the body of Jesus. పిలాతు దగ్గరికి వెళ్ళి, తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు దేహం నాకు ఇవ్వండి అని అడిగాడు. That's very important. ఆ తెగింపు మనకు కావాలి. We must have that guts. మనకు అలాంటి తెగింపు జీవితం ఉండాలి. When we'll have that gut, when we will have that courage, మనం అలాంటి తెగింపు మనకి ఎప్పుడు వస్తుందో తెలుసా? when Christ's love compels you. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేస్తుందో, I must do best. అప్పుడు నువ్వు అనుకుంటావు నేను నా శక్తి కొలది మంచి చేయాలి. I must do as per the will of God. దేవుని చిత్తము ఎలా ఉంటే అలా నేను చేయాలని. His love should compel us. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అనుకుంటావు. For which we need prayer. కాబట్టి దాని అంతటికి మనం ప్రార్థన చేయాలి.
It not only shapes your personal life, ప్రార్థన అనేటువంటిది కేవలం మన వ్యక్తిగత జీవితాన్ని మార్చడమే it కాకుండా not only shapes your people that are with you, నీతో కూడా నీ చుట్టూ ఉన్న వారిని మార్చడం మాత్రమే కాకుండా it brings great spiritual fruit in your ministry. దేవుని యొక్క మనకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని ప్రార్థన మనకు These అనుగ్రహిస్తుంది. days churches are filled with programs. ఇప్పుడు మనం చూస్తున్నాము, చెబుతున్నాము, అయ్యో చాలా ప్రోగ్రామ్స్ తో మా చర్చి సంఘం నిండిపోయింది. Oh, church is full of program. అబ్బో ప్రతిరోజు ఖాళీ లేకుండా అని Because చెప్తాం. you have lots of programs, you have sales executives in the church. మనము ఆ రకరకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుని అక్కడ ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా మనం మారిపోతున్నాం. There is a church here. ఇక్కడ దగ్గరలో ఒక చర్చ్ ఉంది. I'm not criticizing, I'm sorry. నేను వాళ్ళ గురించి చెబుతున్నాను, తప్పుగా చెబుతున్నానని కాదు. The moment you enter in, you have to spend minimum 3,000 rupees. ఒకవేళ ఆ మందిరంలోకి నువ్వు వెళ్ళాలి అంటే కనీసం 3,000 రూపాయలు ముందు చెల్లించాలి. Somehow they will mesmerize you. ఏదో ఒక రీతిగా వాళ్ళు నిన్ను మార్చేస్తారు. Either they will make you buy a book or this or that, and then finally they will talk and subscription. ఏదో ఒకటి చేస్తారు, పుస్తకాలు కొనమనో, అవి కొనమనో, ఇవి కొనమనో, సబ్స్క్రైబ్ చేసుకోమనో, లేదంటే ఐడి కార్డులు కనో ఏదో చెబుతారు. And then they will say you make a commitment for ministry. దాని గురించి మాత్రమే కాకుండా ఇదిగో నువ్వు సంఘానికి వస్తూ ఎప్పుడు దశంభాగం ఇస్తావా, ఎంత ఇస్తావు, Commitment. ఒక కమిట్మెంట్, ఏం చేస్తాము, ఏం తీర్మానం తీసుకుంటున్నావు And అని the warm welcome వాళ్ళు అలాగ చెప్పి ప్రేమతో ఆహ్వానించి takes your phone number. మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు. Once you give the phone number, ఒక్కసారి మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారంటే that's it. అంతే, అయిపోయింది. Threatening begins. అక్కడ నుంచి మొదలవుతుంది ఇంకా మనకి Threatenings. భయం మనకి. Look at all our church members. Yes sir, yes sir. ఇప్పుడు చాలా మంది చెబుతున్నారు మా చర్చ్ మెంబర్స్, అవును You know నిజమే, why? నిజమే, నిజమే. You know why? ఎందుకో తెలుసా? They were also praised to that. ఎందుకంటే దానిని వాళ్ళు కూడా అనుభవించారు. I was called to preach in Kurnool in a prayer tower ఒకసారి కర్నూలులో ప్రేయర్ టవర్ లో ప్రార్థన చేయడానికి 2 పిలిచారు. years ago. 2 సంవత్సరాల క్రితం I went there. అక్కడికి వెళ్ళాను నేను. There were so many staff, young men with all tags and all. చాలా మంది ట్యాగ్స్ వేసుకుని యవనస్తులు కనబడుతున్నారు. I asked, what is your responsibility here? అప్పుడు నేను వాళ్ళని అడిగాను, అయ్యా నీ యొక్క ఇక్కడ నీ బాధ్యత ఏంటి అని You అడిగాను. know what he told me? ఆయన ఏం చెప్పారో తెలుసా? Sir, I am a sales executive here. అయ్యా నేను ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాను. I said, what do you sell? ఏం సేల్ చేస్తావు, నువ్వు ఏం అమ్ముతావు అని అడిగాను. I have to convert the believer that come here. ఆయన ఏం చెప్పాడంటే, ఒక విశ్వాసిని నేను ఇక్కడికి వచ్చేటట్టుగా మారుస్తున్నానని చెప్పాడు. By prayer oil and the book or whatever. ఆ ప్రేయర్ ఆయిల్ ఇచ్చో, ప్రార్థన చేసిన ఆయిల్ ఇచ్చో, లేదంటే పుస్తకాలమ్మో, ఎలాగోలా వాళ్ళని ఇక్కడికి నడిపించేటట్టు And చేస్తారు. there is one sales executive of that particular group in Guntakal also. ఈ గుంతకల్లులో కూడా అలాంటి వారు ఉన్నారు. I asked him, how do you do your work? నీ పని నువ్వు ఎలా చేస్తున్నావు అని అతన్ని అడిగాను నేను ఒకరోజు. Fortunately or unfortunately, Christian house will have a cross in the house or in front of the house or a Bible verse. నేను ఆయన ఏమని చెప్పాడంటే, మన కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, మన ఇంటి ముందో ఇంటి లోపల గుమ్మం దగ్గర దేవుని వాక్యమో లేదంటే సిలువో ఏదో ఒకటి కనబడుతుంది. And he is telling me, ఆయనే చెప్తున్నాడు దాన్ని. sir, it is very easy. అయ్యా క్రైస్తవుల్ని కనుగొనడం మాకు చాలా సులువండి. We just keep walking. నేను అలా వెళ్తా ఉన్నాను If అనుకో, we see a Christian board, ఏదన్నా ఒక వాక్యం కనపడింది అనుకో ఆ ఇంటిలో, knock the door. నేను వెళ్ళి ఆ ఇంటి తలుపు కొడతాను. And we say we come for prayer. అమ్మా మేము ప్రార్థన చేయడానికి I వచ్చామని am coming చెప్తాను. from so and so prayer tower. అయ్యా పలానా ప్రేయర్ టవర్ నుంచి నేను వచ్చానని చెప్తాను. Now who will say no to pray? అప్పుడు మన క్రైస్తవులు ఎవరండి వద్దు అని చెప్పేది? That's the end of it. అంతే, అయిపోయింది ఇంకా అక్కడితో. That's why Guntakal railway workers have a practice. I'm sorry if you feel bad, I don't care. రైల్వే ఎంప్లాయీస్ చాలా మంది ఇలాంటి దానిలోనే You know పడిపోయారు. their tithes they keep in 10 or 11 covers. ఇప్పుడు వారి దశంభాగం, ఇప్పుడు రైల్వే ఎంప్లాయీగా చేస్తున్న వారి దశంభాగం 10-11 కవర్లలో పెట్టి ఉంచుతున్నారు. If the tithe is 2,000 rupees, 2,000 రూపాయలు అనుకోండి వాళ్ళ యొక్క దశంభాగం. 200 rupees in one cover, 10 covers. ఒక్కొక్క కవర్లో 200 చొప్పున పెట్టి 10 కవర్లు. So whoever knocks the door, ఎవరైతే తలుపు కొడతారో, the understanding here is, మనం అర్థం చేసుకోవాలంటే, the more pastor come inside the house and pray, the more blessing. మనం ఏమనుకుంటున్నాము, ఎంతమంది వచ్చి ప్రార్థన చేస్తే అంత ఆశీర్వాదం Just అనుకుంటున్నాం. give something and said no. కాబట్టి మనం ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి పంపుతున్నాం కాబట్టి వాళ్ళు దీవిస్తారు అనుకుంటున్నాం. When we came in Guntakal, there were 34 churches. ఇక్కడికి మేము గుంతకల్లుకు వచ్చినప్పుడు 34 సంఘాలు ఉన్నాయి. Today we have 72 churches. ఇప్పుడు ఇక్కడ 73 సంఘాలు అయినాయి. Hallelujah. హల్లెలూయా. They are not grown by individual thing.
వారు వ్యక్తిగతంగా ఏమీ అభివృద్ధి చెందలేదు. They are broken. వారు మొక్కలైపోయారు. Broken from one church to the other church. ఒక చర్చి నుండి ఇంకొక మొక్కలాగా రెండవ మొక్కలాగా మారిపోయారు. You don't like your pastor? మనకు ఒకవేళ పాస్టర్ నచ్చకపోతే, Come brother, let us have our worship center. మనం ఏమంటున్నామంటే, పదండి మనం వెళ్ళి ఇంకొకటి ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకుందామని. This is the challenge for you and me. అది నీవు నేను ఎదుర్కొనేటువంటి గొప్ప సమస్య. I asked one pastor, why don't you raise up leaders in your church? నేను ఒక అతన్ని అడిగాను, ఒక పాస్టర్ గారిని, ఎందుకండి మీరు అంతమంది సేవకుల్ని తయారు చేస్తున్నారు అని. చెయ్యట్లేదని. ఎందుకు తయారు చేయట్లేదు? You know what his answer was? ఆయన ఏం చెప్పారు తెలుసా? అయ్యా, if I raise him as a leader, అయ్యా అతను గనక నేను ఒక నాయకుడిగా లేవనెత్తితే, he is starting another church. ఆయన ఏం చేస్తాడంటే పక్కనే ఇంకో చర్చ్ పెట్టేస్తాడు. And my church members are going there. మా దాంట్లో నుంచి కొంతమందిని అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. I had a fantastic opportunity to settle a church issue about 6 years ago. 6 సంవత్సరాల క్రితం ఇలాగే ఒక చర్చి సమస్యను తీర్చేటువంటి అవకాశం A కలిగింది. group of people came. కొంతమంది ఒక గ్రూప్ గా వచ్చారు నా దగ్గర. Right here we were living here. మేము అప్పుడు ఇక్కడే ఉంటున్నాం. Sir, we need your help. సార్ మీ సహాయం కావాలి సార్ I said, అన్నారు. why, what happened? ఏమైందండి చెప్పండి అన్నాను. No, in our church we have a little budget, little money. అయ్యా మా యొక్క సంఘంలో కొంత ధనం ఉంది. One group is saying they want to buy bus for ministry. అయ్యా వారు కొంతమంది ఏమంటున్నారంటే మన పరిచర్య కోసం బస్సు కొందాం అన్నారు. We are saying we don't need. మేమేమంటున్నామంటే అవసరం ఏముంది వద్దు అంటున్నాం. And that group says no, we must buy the bus. వేరే గ్రూప్ వాళ్ళేమో ఖచ్చితంగా బస్సు కొనాల్సిందే అంటున్నారు. We are not interested in it. కానీ మా గుంపు వాళ్ళేమో మాకు ఇష్టం లేదు అది. So we have come out. కాబట్టి మేమేం చేసామంటే ఆ సంఘం నుంచి బయటకు వచ్చేసాం. And we are building our own church. మేమే ఒక సంఘాన్ని కట్టుకున్నాం. And very good. నేను అన్నాను మంచిదే కదా. You have a misunderstanding. ఓకే మంచిదే కదండి. It's okay. You worship peacefully. మీరు చక్కగా ఇప్పుడు ఏ బాధ లేకుండా మీరు ఆరాధన చేసుకోండి. But you know what their question to me was? కానీ వాళ్ళ ప్రశ్న ఏంటో తెలుసా నా దగ్గర? But అయ్యా, the budget has to be divided to half they should give us. అయ్యా ఇప్పుడు మా సమస్య ఏంటంటే బడ్జెట్ ధనం ఉంది కదా, దానిది ఆ చర్చ్ తరపున అది మాకు హాఫ్ రావాలి. And they started calculating, I am attending this church from this year to now, I have given this much of tithe, they should give me back. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ గుంపులో ఉన్న వాళ్ళు, అయ్యా పలానా సంవత్సరం నుంచి నేను చర్చ్కు వస్తున్నాను, ప్రతి నెల నేను ఇంత దశంభాగం ఇచ్చాను, ఇంత అయింది ఇప్పుడు వరకే, కాబట్టి అదంతా నాది నాకు ఇచ్చేయాలి. We want to start our own church. ఎందుకంటే నేను నా సొంత చర్చి ప్రారంభించుకున్నాను. They started the church. వాళ్ళు సొంత సంఘం స్థాపించుకున్నారు. Fight is on. మరి ఆ ఫైటింగ్ కూడా వెళ్తూ ఉంది అలా గొడవ. Is Christ love compelling there? వాళ్ళని నిజంగానే క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందా? When we get the fruit of spirit, then ఎప్పుడు మనము ఆత్మ ఫలాన్ని పొందుకుంటామండి? prayer life should bring fruit of the spirit. ప్రార్థన జీవితమే మనకు ఆత్మ ఫలాన్ని అనుగ్రహిస్తుంది. Jesus said, without me you can do nothing. యేసుక్రీస్తు వారు అన్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. There are so many programs in the church. మనకి సంఘములో రకరకాల కార్యక్రమాలు ఉండొచ్చు. Technology in the church. అలాగే రకరకాలైనటువంటి టెక్నాలజీకి సంబంధించిన విధంగా మనం so డెవలప్ much of అవ్వచ్చు. management in the church. అలాగే మనల్ని అదంతా నడిపించడానికి ఒక మంచి గ్రూప్ ఉండొచ్చు. less of prayer. కానీ ప్రార్థన లేకపోతే? prayer helps in your personal life. ప్రార్థన నీ వ్యక్తిగత జీవితానికి ఎంతో సహాయపడుతుంది. prayer helps your own people. నీ యొక్క ప్రజల యొక్క జీవితాలు అభివృద్ధి చెందడానికి prayer brings fruit of joy. మనకు ప్రార్థన అనేటువంటిది సంతోషాన్ని మన జీవితంలోకి fruit తీసుకొస్తుంది. of the spirit comes only when we pray. ఎప్పుడైతే ప్రార్థన వల్ల మాత్రమే ఆత్మఫలం మనలో you ఫలిస్తుంది. pray, you get victory. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు విజయం పొందుకుంటావు. as long as Moses prayed, Israelites were winning. ఎప్పుడు వరకైతే మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పుడు వరకు కూడా వారు విజయం సాధిస్తూనే as ఉన్నారు. long as his hands were up, lifted his hands, people were winning. ఎంతసేపు అయితే ఆయన తన చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు అంతసేపు ఆ ప్రజలు విజయాన్ని సాధిస్తూనే వచ్చారు. his hands are down, they are losing. ఎప్పుడైతే ఆయన చేతులు నొప్పితో దించేస్తున్నాడో వాళ్ళు ఓడిపోవడం that's what we ప్రారంభించారు. read in Exodus 17, right? మనం అది నిర్గమాకాండము 17వ అధ్యాయంలో కనబడుతుంది కదా.
What does it teach us? ఏం తెలియజేస్తుంది అది మనకి? Spiritual victory in ministry comes only through intercession. ఆత్మీయ జీవితపు విజయము అనేటువంటిది కేవలం ఎడతెగని ప్రార్థనలోనే మనకు ద్వారా దొరుకుతుంది. I read somewhere it says like this. ఒక చోట రాయబడటం నేను చూశాను ఒక మాట. No prayer, no power. అక్కడ ఏమని రాసిందంటే KNOW. నీకు ప్రార్థన తెలియకపోతే, ప్రార్థన తెలిస్తే శక్తి తెలుస్తుంది. And next they wrote NO, no power, prayer, no power. ఆ తర్వాత NO ప్రార్థన లేకపోతే నీలో శక్తి ఉండదు అని రాశారు. Somebody asked how Ayyagaru do all these things. అయ్యా ఎలా తెలుసండి మీరు ఇవన్నీ ఎలా చేశారండి అని అడగొచ్చు. Why should I do? నేనెందుకు చేయాలి? Is it mine? ఇది నాదా? It is his. ఇదంతా కూడా ఆయనది. He will do. ఆయనే చూసుకుంటాడు. You are just an instrument. మీరు కేవలము ఒక పనిముట్టు మాత్రమే. The other day our church member, somebody said, where did you go to church? Somebody asked, it seems. ఎవరినో అడిగారంట, మా చర్చ్ మెంబర్ చెబుతున్నారు, సంఘ విశ్వాసులు, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అని. And they said, we are going to Stephen Joseph Ayya Church. వాళ్ళు అన్నారంట, స్టీవెన్ జోసెఫ్ అయ్య గారి చర్చ్కి వెళ్తున్నామండి అన్నారు. Whose church? ఎవరి చర్చి? Whose church? ఎవరి చర్చ్కి వెళ్తున్నారు వాళ్ళు చెప్పండి. ఏ చర్చికి పోతున్నారు మీరు? మీరే చర్చికి వెళ్తున్నారు? మన సంఘస్థుల ఆన్సర్ ఏం చెప్పు చూద్దాం. వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ అవర్ కాంగ్రిగేషన్? మన సంఘస్థులు ఏం చెప్తారు ఒకవేళ ఇలాంటి ప్రశ్న అడిగితే? These days denomination names are not there. We go to Sam Challadurai Church, we go to Jabaraj Church, we go to Johnson Church, we go to Stephen Joseph Church, we go to Prashant Church, we go to David Church, we go to Ramesh Church. Jesus Church సంకనాకి పోయింది. ఇప్పుడు ప్రజలను అడిగితే అదే చెప్తారు, మేము ఆయన చర్చికి వెళ్తున్నాం, ఈయన చర్చికి వెళ్తాం. ఆ చర్చి పేరు కూడా తెలియదు. ఆ పాస్టర్ గారి పేరు చెప్పి మేము వాళ్ళ చర్చికి వెళ్తున్నామండి అంటున్నారు. అసలు క్రీస్తు సంఘం అయితే పోయింది. క్రీస్తు సంఘం అనేది కూడా ఇప్పుడు భయమే. సారీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది కూడా భయమే. ఇట్ ఈస్ ఫియర్ నౌ. అనదర్ డినామినేషన్. దెర్ ఈస్ ఫుల్ గాస్పల్ చర్చ్. ఫుల్ గాస్పెల్ చర్చ్ అనేటువంటిది ఉంది సంఘం. అప్పుడు క్వార్టర్ గాస్పెల్ చర్చ్ ఎక్కడ? మరి సగం అన్నటువంటి మరి విశ్వార్త చర్చ్ ఎక్కడ? జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘం అని ఉంది. అంటే జీవము లేని దేవుని సంఘం ఇంకోటి ఉందా? అసలు అర్థమే కావట్లేదు. యు నాట్ అండర్స్టాండింగ్. ఎందుకు ఇలాంటి పేర్లు పెడుతున్నారు మనకు అర్థం కాదు. దెన్ హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? మనం అలా ఉంటే దేవుని ఆత్మ ఫలాన్ని ఎలా అనుభవించగలం? పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రజలారా, యూ జస్ట్ ప్రే దట్ క్రైస్ట్ లవ్ షుడ్ కంపెల్ యూ. నీకు దేవుని ప్రేమే నిన్ను బలవంతం చేస్తుందని ప్రార్థన చెయ్యి, పరిచర్య చెయ్యి. ప్రే ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ టు బీ ఇన్ యువర్ చర్చ్. మీ యొక్క సంఘములో ఆత్మ ఫలము ఫలించాలని ప్రార్థన చెయ్యి. బికాస్ ప్రేయర్ హెల్ప్స్ ఇన్ 3 things. ఎందుకంటే ప్రార్థన మూడు రకాలుగా మనకి సహాయపడుతూ ఉంది. ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, ఒకటి మన వ్యక్తిగత జీవితానికి, ఇన్ యువర్ పీపుల్స్ లైఫ్, అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజల జీవితానికి. అండ్ ఇట్ బ్రింగ్స్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అంతేకాకుండా ఆత్మ ఫలాన్ని పొందుకోవడానికి ప్రేయర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ యూ అండ్ మీ. నీకు నాకు మనకు ప్రార్థన చాలా ఆవశ్యకమైనది. ఇఫ్ యు సే ఐ డోంట్ హావ్ టైం ఫర్ ప్రేయర్, ఒకవేళ మనము ప్రార్థన చేయడానికి నాకు సమయం లేదండి అని చెప్పినట్లయితే, ఇఫ్ యు సే ఐ డోంట్ హావ్ టైం ఫర్ రీడింగ్ ద బైబిల్, అయ్యా నాకు బైబిల్ చదవటానికి సమయం లేదయ్యా అని చెప్తున్నట్లయితే, ఇఫ్ యు సే ఐ హావ్ లెస్ టైం, ఐ యామ్ వెరీ బిజీ ఇన్ మినిస్ట్రీ, అయ్యా పరిచర్యలో నేను చాలా బిజీ అయిపోయానండి నాకు సమయం లేదని చెబితే, డోంట్ మైండ్, ఐ హావ్ ఎ సజెషన్. మీరు ఏమనుకోకండి, నేను ఒక సజెషన్ ఇస్తాను మీకు, సలహా ఇస్తాను. ఐ సజెస్టెడ్ సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ హియర్. ఇక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళకి నేను అలాంటి సలహా ఇస్తున్నాను. బెటర్ గో టు రైల్వే స్టేషన్. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి సెల్ బజ్జీ అండ్ లీవ్. బజ్జీలు అమ్ముకుంటూ బ్రతికేయండి. మీరు చెప్పారా దాస్ స్టూడెంట్స్కి? దాస్ ఆల్సో టోల్డ్ స్టూడెంట్స్. దాస్ అయ్య గారు కూడా అక్కడ చదువుకుంటున్న వాళ్ళకి అదే చెబుతున్నారు. లెట్ మీ పుట్ ఇన్ తెలుగు, కొంచెం మీకు అర్థం కానీ తెలుగులో చెప్తారు. ప్రార్థన చేసుకోవడానికి టైం లేదండి, బైబిల్ చదువుకోవడానికి టైం లేదండి, ఎక్కడైందా అయ్య గారు రాత్రి ప్రార్థన, కుటుంబ ప్రార్థన అండి, ఆ ప్రార్థన ఈ ప్రార్థన అని నువ్వు దాని ఎమ్మటే తిరుగుతున్నావు అనుకో,
అది సేవ కాదు, అది సమకూర్చుకోవడం. అది చేయడం మానేసి బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో బజ్జీలు అమ్ముకుని బతకడం బెటరు. మీకు అర్థమైందా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ప్రార్థన లేని, వాక్యము చదవలేని జీవితం ఎందుకయ్యా సేవకునికి? ఎంత ప్రార్థన చేస్తున్నా? ఎంతసేపు వాక్యం చదువుతున్నావు అసలు? చిన్న పరీక్ష పెడతాను తెలుగు వాళ్ళకి పర్టికులర్లీ. చిన్న పరీక్ష, ఇక్కడ పరీక్ష చేద్దాం. ఐ పుట్ వన్ టెస్ట్, స్మాల్ టెస్ట్ నౌ. ఒక చిన్న పరీక్ష ఫర్ ఆల్ ఆఫ్ అస్, అందరికీ కూడా. ఇవాళ చర్చ్ మెంబర్ బాధపడిపోతుంది, మాకు పరీక్ష ఏంటి అయ్యా బాబు అని. మీరేం బాధపడద్దండి, కొంచెంసేపు ఉండండి. బైబిల్ తీసుకోండి. బైబిల్ ఉందా? బైబిల్ ఉందండి. బైబిల్ చూపించు. మీ అందరి దగ్గర బైబిల్ చూపించండి. బైబిల్ చూపించు. బైబిల్ ఉందా లేదా? ఉంది కదా, రైట్. బైబిల్లో నా కళ్ళు చూస్తుంటాయి ఇప్పుడు. ఐ విల్ బి సీయింగ్ యు ఆల్. ఓకే, నేను మీ అందరినీ చూస్తున్నాను. ఓకే, చూస్తున్నాను నేను. హోల్డ్ యువర్ బైబిల్. మీ బైబిల్ పట్టుకోండి. కెన్ యూ ఓపెన్ ద బుక్ ఆఫ్ రూత్? రూత్ పుస్తకాన్ని డోంట్ సీ ద ఇండెక్స్. ఇండెక్స్ చూడకుండా, అంటే ముందున్నటువంటి పట్టిక చూడకుండా రూత్ తీయాలి. రూత్ గ్రంథాన్ని తీయాలి. ఎంతమంది తీసేశారు? నాకు కనబడుతున్నారు, మొత్తం వెతుకుతున్నారు రూత్ ఎక్కడ ఉందని. రూత్ కొత్త నిబంధనలో ఉంది చూడు. కొత్త నిబంధనలో కనబడుతున్నారు రూత్ మీకు. ఇంకా వెతుకుతున్నారు, వెతుకుతూనే ఉన్నారు. ఇలాగంట. వేర్ ఈస్ రూత్? ద బుక్ ఆఫ్ రూత్. somebody searching in old new testament, you see there? So look at that. కొంతమంది నూతన నిబంధనలో కూడా ఎతుకుతున్నారు చూడండి. దొరకనే లేదు, ఇంకా దొరకలేదు కొంతమందికి. అయితే some people did not get where is the book of Ruth. ఇప్పటికీ కొంతమంది ఎక్కడుంది ఈ రూతు అనేటువంటిది ఎతుకుతున్నారు. అక్కడ ఒక ఆయన ఇండెక్స్ చూస్తున్నాడు, అదిగో ఎక్కడుంది రూత్ అని. ఆ పట్టిక కూడా చూస్తున్నారు కొంతమంది, రూత్ ఎక్కడుందని. దట్ సిస్టర్ వెరీ నైస్. దట్ సిస్టర్, అమ్మ మీ పేరేంటి? మీరు నువ్వే మీరు పేరు ఎస్తర్ రాణి గారు. సాధ్యమైనంత వరకు, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, డోంట్ యూస్ ద బైబిల్ దట్ హ్యాస్ గాట్ ఇండెక్స్ లైన్ ఉంటుంది కదండి బైబిల్కి. ఇక్కడ ఏబిసి ఈజీ మెథడ్, డోంట్ డూ దట్. అలాంటి బైబిల్ వాడకండి. You know why I am saying this? ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా? Even if you close your eyes, ఒకవేళ నువ్వు కళ్ళు మూసుకున్నా, the finger should go to the book of Ruth. మీ యొక్క ఈ వేలు రూత్ గ్రంథం దగ్గరికి వెళ్ళిపోవాలి. Which means what? దాని అర్థం ఏంటి? We are reading the Bible every day. మనము దాని అర్థం ఏంటంటే మనం ప్రతిరోజు బైబిల్ చదువుతున్నామని అర్థం. ఇంకా రూతు ఎతుకుతున్నారు, స్టిల్ సర్చింగ్ ఫర్ ద బుక్ ఆఫ్ రూత్. వెతుకుతున్న వాళ్ళు కనబడుతున్నారు ఇక్కడ మాకు. మీరు చూడలేదేమో, మాకు ఇక్కడ నుంచి అంతా కనబడుతుంది. పాస్టర్స్, మనము సేవకులు. నాట్ ఓన్లీ us. కేవలం మనం మాత్రమే కాదులేండి. I tell you, some bishops also don't know where is book of Ruth. I'm sorry. బిషప్ గారులు కూడా, I'm very sorry. ఈ మాట చెబుతున్నానని బిషప్ గారులు కూడా వెతుక్కునేటువంటి స్థితిలోనే ఉన్నారు ఇప్పటికి. సడన్గా అడిగితే వెరీ సారీ. If our life is not centered in prayer and in the word, దేవుని యొక్క వాక్యముతోను దేవునికి చేసేటువంటి ప్రార్థనతోను మన జీవితం కట్టబడకపోతే, all our ministry becomes a mockery. మన యొక్క పరిచర్య అంతా కూడా విక్రించబడుతుంది. Gem celebration is repairing. ఈ జిమ్ సెలబ్రేషన్ అంటే ఏంటనుకుంటున్నారు? అది మనల్ని బాగు చేస్తుంది, రిపేర్ చేస్తుంది, సర్వీసింగ్ సెంటర్ ఇది మనకి. And then we go with full vigor. ఇప్పుడు మళ్ళీ మన బండి బాగవుతుంది, బాగైన బండితో హ్యాపీగా వెళ్తాం మనం. Let us read Mark chapter 23. మార్కు సువార్త 20, మార్క్ చాప్టర్ 23. బైబిల్ తీస్తున్నారు చూడగా, they're opening. You see that? Seriously, they're opening.
And one girl is showing, 23 is there. ఐ టు షాక్. ఎంత Mark chapter 23. ఎంతమంది తీశారు మార్కు సువార్త 23వ అధ్యాయం? తీశారా లేదా ఇంకా? How yeah? How is this? How is this? Tell me, how is this? Huh? ఎలాగండి ఎలాగైతే? If our life is centered around the world, మనము గనక ఈ లోకం మీద గనక మన జీవితాన్ని కట్టుకుంటుంటే ఈ లోక ప్రకారం we have here, we have here. మనకు జుట్టు ఉంది కదా, We have here. మనకి మెదడులో ఉండాలా, మెదడులో ఉంది. ఉండాలా. అవును. మార్క్స్ ఏడుందా 23 అనాలా. ఎప్పుడైతే మార్క్ 23 అన్నానో ఎక్కడుందండి 23 అనాలి. You know why I'm saying this? ఎందుకు చెప్తున్నానో తెలిసి We are living in a world where the non-believer knows Bible more than us. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఈ చర్చికి రాని వాళ్ళకి దేవుడి గురించి తెలియని వాళ్ళకి మనకంటే ఎక్కువ బైబిల్ గురించి తెలుస్తుంది. క్రైస్తవేతరులకి ఎక్కువ తెలుస్తుంది బైబిల్ మనకంటే. మనకే తెలియట్లేదు. మనకు తెలియాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ వి డూ ఇఫ్ వీ వాంట్ టు నో? మనకు బైబిల్ తెలియాలంటే మనం ఏం చేయాలి? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటాను. ఎజ్రా ఏం చేశాడు చూడండి. ఎజ్రా చాలా అద్భుతమైన ఒక వాక్యం. వాట్ డిడ్ ఎజ్రా డూ? చాప్టర్ 7, ఎజ్రా 7 10వ వచనం. ఎజ్రా 7:10. సేవకునికి ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాడు. ఏం చేస్తున్నాడండి ఎజ్రా? ఏం చేశాడు ఎజ్రా? ఇంకా పరిశోధన చేశారు. ఇంకా ఓకే, క్విక్ ఎగ్జామినేషన్, క్విక్ టెస్ట్. త్వరగా. హౌ మెనీ థింగ్స్ డిడ్ ఎజ్రా డూ? ఎన్ని పనులు చేశాడు అక్కడ ఎజ్రా? ఓకే, నంబర్ 1, వాట్ డిడ్ ఎజ్రా డూ? ఫస్ట్ ఏం చేశాడండి ఎజ్రా? హీ డివోటెడ్ హిమ్సెల్ఫ్. దేవుని వాక్యమును ధ్యానించడం చేస్తున్నాడు. And studied the word of God. దేవుని వాక్యమును పఠిస్తున్నాడు. Now look at this. First devoted, ఆయన సమర్పించుకున్నాడు. Then studied it properly. దానిని సరిగా చదవటం చేస్తున్నాడు. Then practiced it on himself. దాని ప్రకారం నడుచుకోవటానికి చేస్తున్నాడు. And then he decreed or preached to people. అప్పుడు ఆయన ఇతరులకు దానిని బోధిస్తున్నాడు. What do we do? మనం ఏం చేస్తాం మరి? We preach first. మనం ముందు ప్రకటిస్తాము. We don't practice. కానీ దాన్ని నడుచుకోం. దాని ప్రకారం we don't practice. మనం దాని ప్రకారం నడుచుకోం. Word and prayer are important. దేవుని యొక్క వాక్యము ప్రార్థన చాలా ప్రాధాన్యమైనది. We have to go out of this campus today. ఈ రోజు మనము ఈ క్యాంపస్ నుండి వెళ్ళబోయే ముందు with a commitment and with a conviction. మనము ఒక తీర్మానముతోను ఒక మార్పు చెందిన హృదయంతోనే వెళ్ళాలి. Probably like this. ఇలాగ వెళ్ళాలి. Without praying, without reading the word, I will not even drink a sip of water when I wake up. ఒక తీర్మానం ఏంటంటే దేవుని యొక్క వాక్యము, దేవునికి చేసేటువంటి ప్రార్థన నేను లేకుండా ఆ రోజు నేను నీరు తాగను, నేను టిఫిన్ చేయను, భోజనం చేయను అని నిశ్చయించుకోవాలి. పొద్దున్న లేచినంటే మనకు ఫస్ట్ వాట్సాపే కదా. మనకి పొద్దున్నే లేవగానే మనం ఏం చేస్తాము? వాట్సాప్. లెట్ ప్రేయర్ అండ్ వర్డ్ బి ద ఫస్ట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. కానీ మన జీవితంలో ప్రార్థన, వాక్యం అనేటువంటిది మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఐ వాజ్ ట్రావెలింగ్ విత్ వన్ ఏరియా చైర్మన్ వెన్ ఐ వాజ్ ఇన్ విజయవాడలో ఉన్నప్పుడు ఒక ఏరియా చైర్మన్తో కలిసి నేను ప్రయాణం చేస్తున్నాను. వి వర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ వెలివోలు. మేము వెలివోలు నుండి వస్తున్నాం అప్పుడు తిరిగి. అండ్ వన్ ఫోన్ కాల్ కేమ్ టు ద ఏరియా చైర్మన్. ఆ ఏరియా చైర్మన్ గారికి అప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది. అండ్ దట్ లేడీ వాజ్ సేయింగ్, అయ్యా మై హస్బెండ్ ఈస్ వెరీ సిక్, ఐ డోంట్ నో వాట్ టు డూ.
అప్పుడు ఆ ఫోన్లో మాట్లాడుతున్నటువంటి స్త్రీ అంటుంది, అయ్యా నా భర్త చాలా అనారోగ్యంతో ఉన్నారు, ఏం చేయాలో తెలియట్లేదు అంది. And immediately, you know what he said? ఆయన ఏం చెప్పాడో తెలుసు అప్పుడు? You pray, amma, you pray. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ప్రార్థన చేయమ్మా, I will also ప్రార్థన pray. చేయి, I will also pray. నేను కూడా ప్రార్థన చేస్తానమ్మా. I used to call him uncle. ఆవిడకి పిలుస్తూ నేను That area అతన్ని chairman. అంకుల్ గారు అని పిలుస్తాను. And then he said, I will pray for you. He said to that lady. ఆయన లేడీతో కూడా నేను కూడా ప్రార్థన చేస్తాను. He wanted to impress me actually. నన్ను ఇంప్రెస్ చేయడానికి ఆయన చెబుతున్నాడు, ఈయన కూడా ప్రార్థన And చేస్తాను. he prayed over. ఓకే, ఆయన ప్రార్థన చేయడం అయిపోయింది. And we were coming near Uyuru. మేము ఉయ్యూరు వరకు వచ్చాం. అప్పుడు And his wife called. అప్పుడు తన భార్య ఫోన్ చేసింది. And immediately she said, అప్పుడు ఆ పాస్టర్ గారు you ఏమన్నారంటే, know what, I'm having severe stomach ache. నాకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది అని చెప్పింది. And you know what he said? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? I will call Sunil, he will take you to hospital first. నేను సునీల్కి ఫోన్ చేస్తాను, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాడమ్మా అని చెప్పేసి అన్నారు. అర్థమైంది ఏమన్నా? అర్థమైందండి మీకు చెప్పింది? ఏమర్థమైంది? వాట్ డిడ్ యూ అండర్స్టాండ్? ఏమర్థమైంది మీకు? మనకు రోగం వస్తే హాస్పిటల్. ఇఫ్ యూ గెట్ సిక్నెస్, హాస్పిటల్. మనకు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాము. ఇఫ్ సంబడి గెట్ సిక్నెస్, వేరే మన విశ్వాసులకు వస్తే ప్రే అమ్మా, ప్రే, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి అంటాం. దాస్ గారు భలే చెప్పాడు. దాస్ పాస్టర్ గారు బాగా చెప్పారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. See, our life has to reflect, am I right? మన యొక్క జీవితము అందరికీ బహిర్గతం చేయబడుతుంది కదా. If prayer and word is not center of our life, మన జీవితానికి ప్రార్థన వాక్యం అనేటువంటిది మొదటి పునాదిగా లేకపోతే we cannot achieve things. మనము వేటిని సాధించలేం. Ministry cannot be stabilized. మన యొక్క పరిచర్య బలంగా ఉండాలి. It is his ministry. ఎందుకంటే అది ఆయన యొక్క పరిచర్య. We must get wisdom from him. ఆయన నుండే మనం జ్ఞానం పొందుకుంటున్నాం. And we must tell him. మనము ఆయనకి చెప్పాలి. ఆయనకి చెప్పాలి. Shall we pray? ప్రార్థన చేద్దామా? Pray for your ministry. మీ యొక్క పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయండి. Pray for the love of God to compel us, not just for our personal needs. ప్రార్థన చేద్దాము. ప్రభువా, నీ యొక్క ప్రేమ మా అవసరతలు తీర్చుకునే విధంగా బలవంతం చేయకూడదు, కానీ For ministry. మా యొక్క పరిచర్యను చేయటానికి బలవంత పెట్టేదిగా ఉండాలి. Love of Christ should compel us to win souls. అయ్యా, నీ యొక్క ప్రేమ అనేక ఆత్మలను రక్షించటానికి మమ్మల్ని బలవంతం చేసేదిగా ఉండాలి. Are we compelled by love of Christ? నిజంగా మనము క్రీస్తు ప్రేమ చేత బలవంతం చేయబడుతున్నామా? Let us examine ourselves. మనల్ని మనం పరీక్షించుకుందాము. Let's take this time for prayer and then break. కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో గడిపి తర్వాత బ్రేక్ తీసుకుందాం. Ask God's favor. దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. It is his thing. ఇది పరిచర్య ఆయనది. Let us go with that strong commitment. మనము అలాంటి ఈ పరిచర్య ఆయన అప్పగించింది అనేటువంటి ఒక తీర్మానంతో బయటకు వెళదాం. Because we have lot of opposition around us. మన చుట్టూ అనేకమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి. So many things are happening. చాలా విషయాలు జరుగుతున్నాయి. Just this morning I received a text from the church I planted in Calcutta. కలకత్తాలో మాకున్నటువంటి చర్చ్ దగ్గర నుంచి ఒక సమస్య గురించి మెసేజ్ వచ్చింది. When I was studying BD there, I planted 3 churches. నేను అక్కడ బీడీ చదివేటప్పుడు 3 సంఘాలు స్థాపించాం. One of the Telugu church people, members, they have sent a message. అక్కడ ఉన్నటువంటి తెలుగు విశ్వాసులు ఒక మెసేజ్ని పంపించారు. That is in Santragachi. అది సంత్రాగచ్చి అనేటువంటి ప్రాంతం. And they are asking all our believers to say Jai Sri Ram. వాళ్ళంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి మా యొక్క విశ్వాసుల్ని జై శ్రీరామ్ అని చెప్పండి అన్నారంట. Just yesterday. నిన్నటి జరిగింది ఆ సంఘటన. Very sad. చాలా బాధాకరం కదా. We need wisdom. మనకి జ్ఞానం కావాలి. When they ask us to say Jai Sri Ram, you say something else. వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పమన్నప్పుడు మనం ఏదో చెప్తాము. I told you, I taught you something, remember? నేను మీకు కొన్ని బోధించాను, గుర్తుందా ఎవరికన్నా? Very technically. మనము దాన్ని ఒక టెక్నికల్గా దాన్ని చెప్పాలి. The Bible uses the name for God called Mahadeva.
దేవుని యొక్క వాక్యము దేవుని పేరు మహాదేవ అని పిలువబడుతుంది. You can use that word Mahadeva. మనం ఆ పదాన్ని ఉపయోగించుకోవచ్చు, మహాదేవ అని. You know, in Sanskrit there is a word called Hara Hara. అది సాంస్క్రిట్ సంస్కృత భాషలో హర హర అనేటువంటి పదం ఉంది కదా. Bless, am I right? దాని అర్థము దీవించు దీవించు, Praise. స్తుతి అని. Mahadeva. మహాదేవ అని. That also represents the Hindu Hara Hara Mahadeva. ఇప్పుడు మనం మహాదేవ అని చెబితే అది హర హర మహాదేవ అని చెప్పి. For you, who is Mahadeva? ఇప్పుడు నీ ప్రకారం మహాదేవ ఎవరు? Our Almighty God. మన దేవాతి దేవుడు. But Jai Sri Ram ante Hara Hara Mahadeva anu. ఆడి జై శ్రీరామ్ అంటే నువ్వు హర హర మహాదేవను. తెలివిని ఉపయోగించు. You use your brain. మనము మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించాలి. Then he will go off from you. ఎప్పుడైతే నువ్వు హర హర మహాదేవ్ అన్నాడో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. You are not worshipping Shiva or no. మనం శివుడి గురించి ఇంకెవరినో మనం ఆరాధించట్లేదు. In Telugu Bible clearly written, Titus chapter 3 verse 17, Mahadevudu. Ezekiel గ్రంథం 22. తీతుకు రాసినటువంటి పత్రిక 3:17 మహాదేవుడు అని. In some of the translation is there, that word is there, Mahadeva. God of all gods is who? మహాదేవ అంటే దేవాతి దేవుడికి దేవుడై ఉన్నాడు ఆయన. ఎవరు ఆయన? You worship him. ఎవరు మనం ఆరాధిస్తున్నాం? మహాదేవుణ్ణి. Yesterday Bishop Raju was saying me that. బిషప్ రాజు గారు నిన్న దినాన అది తెలియచేశారు. Bishop, I am taking a new word and going to my church and preach this on this. ఇప్పుడు ఆయన నిన్న చెబుతూ ఉన్నారు, బిషప్ గారు ఈ మాటను తీసుకెళ్ళి నేను మా సంఘంలో బోధిస్తానండి. Look at that. చూడండి, We must seek God's wisdom. అందుకనే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వెతకాలి. If you read, that comes. అది మనం వాక్యం చదివితే మనకు వస్తుంది. If you pray, we get it. మనము ప్రార్థన చేస్తే దాన్ని పొందుకుంటాం. Shall we spend some time in prayer? సరే, ప్రార్థనలో గడుపుదాం మనం కొద్ది నిమిషాలు. Let's ask God's favor. దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. Let God lead us. దేవుడే మనల్ని నడిపించినట్లు. Bless our ministry. దేవుడే మన పరిచర్యను దీవించినట్లు. His ministry. ఆయన పరిచర్యను దీవించినట్లు. Let him take care of everything. మనకు సంబంధించిన ప్రతి దాన్ని ఆయన స్వాధీనంలోకి తీసుకొని. Let us be with wisdom. మనము దేవుని యొక్క జ్ఞానంతో నింపబడినట్లు. And then we will become courageous. మనము తద్వారా బలవంతులుగా మార్చబడినట్లు. Then we can do his works. ఆయన యొక్క పరిచర్య చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. If you feel like standing, you can do so. ఒకవేళ నువ్వు నిలబడి ప్రార్థన చేయాలనుకుంటే నిలబడు. If you want to kneel down, you can do so. ఒకవేళ నువ్వు మోకరించాలనుకుంటే నువ్వు చైర్లో నుండి దిగి Next few మోకరించు. hours we are going to spend in prayer. ఇదిగో కొద్ది నిమిషాలు మనము ప్రార్థనలో గడపబోతున్నాము. We are asking God మనము దేవునితో that మాట్లాడబోతున్నాము. he should send us with his power back to our places. అయ్యా, ఇదిగో మేము నీ యొక్క శక్తిని మా పైకి పంపించని మనం ప్రార్థన చేయబోతున్నాం. We have to do his ministry in his way. అయ్యా, నీ యొక్క చిత్తానుసారంగా నీ పరిచర్య చేయనట్లుగా మాకు Let the సహకరించండి. love of Christ compel us. ఇదిగో దేవుని యొక్క క్రీస్తు యొక్క ప్రేమ మనల్ని బలవంతము చేయాలని. Let his love compel us to do his things. ఆయన యొక్క కార్యాలు నెరవేర్చినట్లు క్రీస్తు ప్రేమ మనం బలవంతం చేయాలని. Let people say you are mad. ఒకవేళ ప్రజలందరూ నిన్ను వెర్రివాడన్నా, You are crazy. నువ్వు తిక్కలోడివన్నా, You are foolish. నువ్వు వెర్రివాడివన్నా, No problem. ఏదనుకున్నా Christ's సమస్య లేదు. love compels us. ఎందుకంటే దేవుని క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం Let చేస్తుంది. us do his work in his way. ఆయన పరిచర్యని ఆయన చిత్త ప్రకారం చేయడానికి Let us just humble ourselves. మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాము. No demands. ఏ యొక్క మనం డిమాండ్ చేయాల్సిన పని లేదు. Just ask his favor. దేవుని యొక్క సహాయాన్ని Let వేడుకుందాం. us spend some time in prayer. కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. Let his name be glorified. ఆయన నామం మహింపరచబడును గాక. Let us all pray. మనందరం ప్రార్థన Pray చేద్దాం. in various languages. రకరకాల భాషల్లో ప్రార్థన చేద్దామా. What a joy. ఇది ఎంత సంతోషకరం. What a blessed opportunity we ఇది have. ఎంత శుభకరమైనటువంటి సందర్భం. Let his name be glorified. ఆయన నామం మహింపరచబడాలి. He is good God. ఆయన మంచి దేవుడై He is ఉన్నాడు. wonderful. ఆయన గొప్ప దేవుడై He is ఉన్నాడు. awesome. ఆయన అద్భుతకరుడై ఉన్నాడు. We serve a Mahadeva. మనము మహాదేవుణ్ణి సేవిస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. Let us pray. ప్రార్థన చేద్దాం. Those who are led in the Spirit can lead us in prayer. ఎవరైతే ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారు ప్రార్థించండి స్వరమెత్తి. Nirikshan will lead all of us in prayer here. నిరీక్షణ బ్రదరు మనల్ని